బీసీ రిజర్వేషన్స్ ఇక అది ప్రచార ఆర్భాటం. నేను ఇంతకుముందే చెప్పాను, బీసీ రిజర్వేషన్స్ 42%తో ఎన్నికలు జరపడం అవ్వదు రాజ్యాంగం ప్రకారం. దాని మీద కోర్టులు ఇది దాన్ని అడ్డుపెట్టి ఎన్నికలు ఆపుకోవడానికి ఒక కుట్ర జరుగుతుందో ప్రయత్నం జరుగుతుంది అన్నట్టు. వాటితో సంబంధం ఉందా లేదా అన్నది పక్కన పెడితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపి తీరాలి. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అందుకని నేను అర్జెంటుగా దాని పేరు ఏంటది, హైదరాబాద్ అవుట్స్కట్స్లో రేవంత్ రెడ్డి గారు పెట్టుకొచ్చారు కదా, ఒక పెద్ద ఇది పెట్టబోతున్నాం, మచిలీపట్నం దాకా ఒక కారిడారు, ఫ్యూచర్ సిటీ అవన్నీ కూడా. అందుకని అర్జెంట్గా చేసుకొచ్చారు. బతుకమ్మకు ఉంటుంది అర్జెంట్గా ఇనాగరేషన్, అందుకే చేసుకొచ్చారు. ఎందుకంటే స్థానిక ఎన్నికల కమిషన్ కాస్త ఇలా మాట ఉంటుంది, ఇలా చెప్పు చేతల్లో ఉంటుంది. అందుకని అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ ఇస్తారు. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 31న, నవంబర్ 4, నవంబర్ 8 తేదీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయి. నవంబర్ 11 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయి. ఇది ఓవరాల్గా సిచ్యుయేషన్. అయితే ఇక్కడే కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్తుంది అంటే ఎవరు గెలుస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక పరీక్ష. ఎందుకు? తను సీఎం అయ్యాక జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు కాబట్టి ఒక పరీక్ష. అదే సందర్భంలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీకి ఇప్పుడు తన బలం పెరిగిందా తగ్గిందా? మొన్న పార్లమెంట్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బలం పెంచుకుంది 14% ఓట్ల. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 30% దాకా ఓట్లు తెచ్చుకుని 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా ప్రతిపక్షానికి తగిన స్ట్రాంగ్ 39 సీట్ల దాకా తెచ్చుకుని 2.5% ఓట్లు తేడాతో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితమైంది, భారీగా ఓట్లు కోల్పోయింది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరి బలం స్థానికంగా ఒరిజినల్గా పల్లె ప్రాంత బలం, పట్టణ ప్రాంత బలం, నగర ప్రాంత బలం ముఖ్యం. అంటే గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ స్థాయి ఏంటి, మున్సిపల్ లెవెల్ స్థాయి ఏంటి, కార్పొరేషన్ లెవెల్ స్థాయి ఏంటి అన్నటువంటి ఇప్పుడు అది తేలబోతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్, అది తెలుగుదేశం స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పోటీ చేయాలనుకుంటుంది, జనసేన పోటీ చేయాలనుకుంటుంది, బీజేపీతో కలిసి చేయాలనుకుంటుంది. మరి ఈ ఎన్నికల్లో అట్లాంటివి జరిగితే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా అదే కావాలని కోరుకుంటారు. కాబట్టి అట్లాంటి సంకేతం ఇప్పుడు ఏమన్నా వీళ్ళు ఇస్తారా? అదే సందర్భంలో కమ్యూనిస్టులు సిపిఐ క్రిందసారి కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి ఇప్పుడు కూడా కలిసి పోటీ చేస్తారు. సిపిఎం క్రిందసారి ఒంటరిగా పోటీ, ఇప్పుడు సిపిఎం కూడా కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తా, లేకపోతే బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తుందా, కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి కాంగ్రెస్తో చేస్తారా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలబోతున్నాయి.